హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు డే 4 ఆఫ్ నవరాత్రి. అండ్ ఈరోజు చాలా బద్ధకంగా లేసాను నేను. నిజంగా చెప్పాలంటే లేచేసరికి మొత్తం సూర్యోదయం కూడా అయిపోయింది. ఇంకా అమ్మ పూజ చేసుకున్నారు. వెంకటికి కూడా ఈరోజు ఫుల్ బద్ధకం, ఫుల్ లేజినెస్, అసలు లేవడం లేదు. ఎందుకంటే వీడు లేచి స్నానం చేశాక వీడి డ్రెస్సెస్ ఏవి దొరకట్లేదు ఈరోజు. ఇంకా నేను స్నానం చేసుకొచ్చి రెడీ అయిపోతున్నాను. అండ్ రెడీ అయ్యేటప్పుడు కూడా నాకు చాలా నిద్ర వస్తుంది ఈరోజు. అది ఏంటో తెలియదు. ఎందుకంటే యాక్చువల్లీ నైటే పడుకునేది లేట్గా పడుకున్నాం ఇద్దరం. వెంకట్ త్వరగా పడుకున్నాను, నేను లేట్గా పడుకున్నాను కాబట్టి నేను అసలు లేవలేకపోయాను ఈరోజు. సరే ఇదంతా పక్కన పెడితే ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నా దగ్గర ఎన్ని ఎల్లో డ్రెస్సెస్ ఉన్నా కూడా ఈరోజు నాకు ఏమీ దొరకట్లేదు. ఇదొక్కటి దొరికింది. ఇంకా సరే అనుకుని అలా రెడీ అయిపోయి త్వరగా నేను ఈరోజు మా ఇంట్లో దేవుల్ని చూపిస్తున్నాను. చూడండి అమ్మ ఎలా పూజ చేస్తారో అనేసి. అండ్ దీని తర్వాత యాజ్ యూజువల్గా నేను గుడికి వెళ్ళిపోయాను. అండ్ వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు ముందే. ఈరోజు అయితే అమ్మవారు ఎల్లోలో జస్ట్ లుకింగ్ లైక్ వావ్ అనేలాగున్నారు. అండ్ ఎల్లోలో ఎన్ని డిఫరెంట్ షేడ్స్ కదా అసలు నిజంగా చెప్పాలంటే. అండ్ దాని తర్వాత దుర్గా పరమేశ్వరి అమ్మవారి గుడికి వెళ్ళాము. ఇక్కడ కూడా నేను పూజ చేసుకొని దాని తర్వాత ఈరోజు థర్స్డే కాబట్టి మేము సాయిబాబా గుడికి కూడా వెళ్ళాము. ఈరోజు ఫుల్ ఆఫ్ టెంపుల్ రన్స్ ఈరోజు చెప్పాలంటే. థర్స్డే అంటే సాయిబాబా, ఇంకా సాటర్డే అంటే ఆంజనేయ. సో ఇలా ఒక్కో రోజు ఒక్కో దేవుళ్ళు ఉంటారనమాట మనకి. అండ్ మీలో ఎంతమందికి తెలుసు నా ఫేవరెట్ గాడ్, నేను మోస్ట్ బిలీవ్ చేసే గాడ్ అంటే సాయిబాబా. అండ్ ఇక్కడ ఈరోజు కాయిన్స్ ఉన్నింది, నేను పిక్ చేస్తే నాకేమొచ్చిందో మీరే చూడండి. నిజంగా నా విషయస్ ఏం చాలా పెద్ద ఉండదు, చిన్న విషయస్ అంతా మంచిగా జరగాలి అని కోరుకుంటున్నా. సో అదే వచ్చింది నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇక్కడ ఈ ఉయ్యాల ఏమైతే ఉందో నాకు చాలా నచ్చింది. అండ్ దాని తర్వాత ప్రసాదం తినేసి ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసాము. ఈరోజు స్పెషల్ స్వీట్ బన్స్ చేశారు అమ్మ. ఈ వీడియో కావాలంటే నేను అప్లోడ్ చేస్తాను. అండ్ ఇక్కడ ఫన్నీ ఏంటంటే అమ్మ నీళ్ళు అడిగితే వీడు క్యాన్ తీసుకొచ్చాడు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్.